ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆకతాయి నిర్వాకం కలకలం రేపుతోంది. ఏకంగా ఎంఆర్ఓ కార్యాలయాన్ని అమ్ముతామంటూ OLXలో ఫోటోలు పెట్టాడు. కాగా ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ ఫిర్యాదు చేశారు. గిద్దలూరు ఎంఆర్ఓ ఆఫీసు సేల్ ఎవరో ఆకతాయి పెట్టడం జరిగింది. దాన్ని మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎంక్వైరీ చేశాము. కానీ అతను ఐడి పెట్టున్నాడు, కానీ కాంటాక్ట్ నెంబర్ ఏం పెట్టలేదు. మరి అది ఒక ఆకతాయి పనిగా మేము భావిస్తున్నాము. దీని మీద మేము పట్టణ సిఐ గారికి కంప్లైంట్ చేసి ఉన్నాము. తదుపరి విచారణ జరుగుతాము. ప్రభుత్వానికి కూడా నివేదిక పంపి ఉన్నాము. ఇది ఒక ఆకతాయి పని. విచారణ జరిగిన తర్వాత తదుపరి చర్యలు తీసుకున్నాము. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వెంకట్రావు చెబుతారు. వెంకట్రావు. స్వామి, ప్రకాశం జిల్లా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని అమ్మకానికి OLXలో పెట్టడం స్థానికంగా కలకలం రేపిందని చెప్పవచ్చు. గత నెల 23వ తేదీన ఓ వ్యక్తి గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని 20,000కు అమ్ముతానంటూ OLXలో పోస్ట్ చేశారు. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ఫోటోతో పాటు లొకేషన్ కూడా షేర్ చేశాడు. ఏదైతే తహసీల్దార్ కార్యాలయాన్ని 20,000కి అమ్ముతానంటూ కూడా ఆయన పోస్ట్ లో పేర్కొన్నాడు. అయితే పోస్ట్ ను చూసిన కొంతమంది సాధారణంగా ఆకతాయి చేసిన పనిగా భావించారు. అయితే ఆ నోట ఈ నోట పడి గిద్దలూరు తహసీల్దార్ వరకు కూడా ఈ విషయం చేరటంతో తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిల పనిగానే భావించిన పోలీసులు ఈ పోస్ట్ ని ఎవరు పోస్ట్ చేసి ఉంటారన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు. అయితే ఏదైనా పాత వాహనాలు, పాత ఇల్లు OLXలో అమ్ముతుంటారు. అటువంటిది నేరుగా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయాన్నే ఇటు అధికారులని ఆందోళనకు గురి చేస్తూ పోస్ట్ పెట్టడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్రావు.